ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు. డిజిటల్ హెల్త్ కార్డ్స్ పై చర్చిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయించాలని ఇటీవలే అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సమీక్షకు మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ హాజరయ్యారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. హెల్త్ కార్డ్స్ కు సంబంధించి అక్కడ అప్డేట్స్ ఏంటి? వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ తో పాటుగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక కుటుంబాన్ని భార్య భర్తలు పిల్లలతో కలిసి ఒక కుటుంబం యూనిట్ గా తీసుకొని వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాని ద్వారానే ఆ యొక్క కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని ఇతర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ఆ లబ్ధిదారులకు ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. మన ప్రాంతంలో చాలా విష జ్వరాలు వస్తున్నాయి, చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా విష జ్వరాలు వస్తున్నాయి. సో వర్షాకాలం ఉన్న నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఇటీవల వరదలు వచ్చినప్పుడు వర్షాలు వరదలు కారణంగా తదితర ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో మన్యం అంతా కూడా మంచం పట్టిన సందర్భం ఉంది. సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా స్టాఫ్ నర్సెస్ పరిస్థితి ఎట్లా ఉంది, అదేవిధంగా ఆశా వర్కర్ల యొక్క పనితీరు ఏ విధంగా ఉందని పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో అయితే రివ్యూ సమావేశంలో చర్చిస్తా ఉన్నారు. సో ప్రధానంగా చూసినట్టయితే విష జ్వరాల నుండి ప్రజలను ఎట్లా బాగు చేయాలన్న పైన కూడా అందుకోసం అవసరమైనటువంటి నిధులను కూడా, అదేవిధంగా మందులను కూడా సరఫరా అవుతున్నాయా, గ్రీన్ ఛానల్ ద్వారా అవుతున్నాయా లేదా అన్న పైన కూడా సమీక్షలో చర్చిస్తూ ఉన్నారు. సో ప్రధానంగా హెల్త్ కార్డ్స్ అంశం పైన కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశ నిర్దేశిస్తున్నారు. ఇక నుండి డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా అటు తెల్ల రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వేరువేరుగా ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. గతంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉంది. కానీ డిజిటల్ హెల్త్ కార్డ్స్ ద్వారా ఇది 10 లక్షలకు సంబంధించిన హెల్త్ కార్డు అందరికీ వర్తింపజేసే విధంగా చేయబోతున్నారు. రాష్ట్రంలో ప్రతి వారికి కూడా ఆరోగ్యమైనటువంటి వాతావరణం, ఆరోగ్యాన్ని ఇచ్చే లక్ష్యంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టబోతుంది. ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రంలో ప్రజలు సుసంపన్నంగా ఉంటారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకోసమే ఆరోగ్య తెలంగాణ నిర్మించే లక్ష్యంగా, ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యంలోనే నిర్మించే లక్ష్యంగా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డు, ప్రతి వ్యక్తికి తన హెల్త్ కార్డు ఉండే విధంగా, సో వారికి ఎటువంటి డిసీజెస్ ఉన్నాయి, ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం అవుతాయి, అదేవిధంగా ఎవరికి కంటి అద్దాలు అవసరం పడతాయి, తదితర అనేక అంశాలన్నిటిపైన కూడా ఈ డిజిటల్ హెల్త్ కార్డులో పోతున్నారు, నిక్షిప్తం చేయబోతున్నారు. తద్వారా ఒక సంబంధించినటువంటి కుటుంబం యొక్క ఆరోగ్య పరిస్థితి అంతా కూడా డిజిటలైజేషన్ ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన నుంచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా ఆ కుటుంబం యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎవరికి గుండె సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయి, ఎవరికి మూత్రపిండాల వ్యాధులు ఉన్నాయి, ఎవరికి పోషకాహార లోపం ఉందని కూడా ఈ హెల్త్ కార్డులో ఉండబోతుంది. డిజిటల్ హెల్త్ కార్డు యొక్క ప్రాముఖ్యత అందుకోసం దానికి సంబంధించినటువంటి విధానాల్లో మందులు, అదేవిధంగా ఇంజెక్షన్స్ కూడా సరఫరా చేసేందుకు ప్రభుత్వానికి వీలు కలుగుతుంది. తద్వారా రోగులకు సత్వరమైనటువంటి వైద్యం అందించే లక్ష్యంగా ఈ యొక్క డిజిటల్ హెల్త్ కార్డుల ఇచ్చే అంశం ఉంది. చాలా చోట్ల కూడా ప్రభుత్వ సంబంధించిన హాస్పిటల్లో కూడా మౌలిక సదుపాయాలు చాలా మెరుగుపడ్డాయి. గత ప్రభుత్వం వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సో కరోనా టైం అప్పుడు చూశారు కనుక అప్పుడు ప్రజలు ఎంత అల్లాడిపోయిన విషయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు విధాలుగా చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నుండి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రాల్లో కూడా సామాన్యుడు, అదేవిధంగా ఎవరైనా వచ్చే విధంగా అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్లాన్ చేస్తున్నారు, దానిపైన ఫోకస్ పెడుతున్నారు. అందులో భాగంగానే డిజిటల్ హెల్త్ కార్డుగా ఇచ్చినట్లయితే ప్రతి ఒక్క ఆరోగ్య సంబంధించిన అనేక వివరాలన్నీ కూడా ఈ కార్డులో నిక్షిప్తం అయితే ప్రభుత్వానికి చాలా సులువుగా ఉంటుంది, వైద్య ఆరోగ్య శాఖ సులువుగా ఉంటుందని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. సో అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం తన నివాసంలో చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్తో పాటుగా ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.